ఆ సిస్టమ్ ఫాలో కాండి. ఒక స్థానిక సంస్థల్ని ఎందుకు అడుగుతున్నా అంటున్నా నేను, అన్ని అడగండి. కృష్ణ గారు చెప్పండి బ్రదర్. వింటున్నా వల్లభరెడ్డి రవీందర్ రెడ్డి గారు చెప్పేది. వింటున్నా. ఆయన ఏమంటారంటే మీరు రొటేషన్ పద్ధతిలో సీఎం పదవి కూడా ఉండాలి అంటున్నారు. కరెక్టే. ఇప్పుడు ఓన్లీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎందుకు రొటేషన్ ఈ 10 ఏళ్ళు? అవును, రవీందర్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా నాకు మంచి అభిప్రాయం ఉంది. ఆయన చదువుకునే రోజుల్లోనే ఎస్సీ ఎస్టీ బీసీలకు హాస్టల్ కావాలి, స్కాలర్షిప్లు కావాలని మేము చేసిన పోరాటంలో ఆయన కూడా ముఖ్యమైన పాత్ర వహించాడు. అయితే ఏ కులంలో ఉన్న పేదవారితోటి పోవాలనేది ఒక కాన్సెప్ట్, అది మంచిదే. కానీ భారతీయ సమాజము కుల ప్రతిపాదిక మీద నిర్మాణం జరిగింది. సోషల్ డిస్క్రిమినేషన్ ఉంది. ప్రాతినిధ్యంలో వెనుకబడినటువంటి కులాలకు రిజర్వేషన్ల ఉద్దేశం ఏమిటిది? పేద కులాలకు సోషల్ స్టాటస్ పెంచాలి, ప్రాతినిధ్యం లేని కులాలకు ప్రాతినిధ్యం కల్పించాలనేది రిజర్వేషన్ యొక్క లక్ష్యం. అయితే ఆ కాన్సెప్ట్ లో విధానాలు కూడా చాలా ముఖ్యం. వ్యక్తులే కాదు, కులమే కాదు. కులం మీరు ఇంతకు ముందు చెప్పారు, ఎవరిది తమిళనాడు ఆమె బ్రాహ్మణ అయినా రిజర్వేషన్ పెట్టారు. అప్పుడు కేంద్రంలో ఉంది పివి నరసింహారావు, ఆయన బ్రాహ్మణే, కానీ రిజర్వేషన్లు అయినాయి. కానీ ఇంతమంది మళ్ళీ వేరే వర్గాల నుంచి కావట్లే. అయితే ఇప్పుడు అదర్స్ కూడా బీసీల కోసం పోరాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉదాహరణకు తీసుకున్నట్టయితే శంకరన్ ఐఏఎస్ ఆఫీసర్ ఎస్సీ ఎస్టీ బీసీల కోసం పోరాడారు. రాజశేఖర రెడ్డిని తీసుకో, ఫీజు రియంబర్స్మెంట్ పెట్టారు. ఇప్పటికి ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ దేశంలో ఎవరు పెడతలేరు. బీసీ ముఖ్యమంత్రి తెలిసి వల్లభరెడ్డి రవీందర్ రెడ్డి గారు ఫైట్ చేసినట్టున్నారు అప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ గురించి. ఫైట్ చేసిండు 84 లోపలనే ఆయన అనేక సార్లు జరిగిన ఉద్యమాలకు మన బీసీలతో కలిసి పోరాటాలు తీసుకుండు. అందుకే ఆయనకు మంచి బీదల మీద కాన్సెప్ట్ ఉంది. ఖచ్చితంగా ఒక మాట మాట్లాడుతున్నాడు, నిజమైన బీసీలు అంటే రిప్రజెంటేషన్ లేని బీసీలు. నాకు తెలిసి ఆయన ఉద్దేశం ఏంటంటే కొన్ని కులాలకు బీసీల్లో కొన్ని కులాలకు ఎక్కువ రిప్రజెంటేషన్ ఉంది, కొన్ని కులాలు ఎంబీసీలకు అసలు లేదు అన్నది. అంతేనా రవీందర్ రెడ్డి గారు మీరు చెప్పేది? అది వాస్తవం. నేను చెప్పిన ఉద్దేశం కూడా అదే. అయితే భరత్ గారు లభించడానికి మేము కొట్లాడి ఏబిసిడీలు చేయాలి, కేంద్రంలో కూడా ఏబిసిడీలు చేయాలి, అవసరమైతే ఇంకెక్కువ చేయాలి, 8 గ్రూపులు చేయాలి. ప్రతి గ్రూప్ కు ప్రతి కులానికి ప్రాతినిధ్యం లభించాలనేది పోరాటంలో ఒక భాగం. అది తప్పనిసరి. భరత్ గారు ఇప్పుడు మేము చెప్తున్నాం కదా, రెడ్డిలలో కూడా పేద రెడ్డిలు ఉన్నారు. చాలా రవీంద్ర రెడ్డి లాంటి వాళ్ళు సామాజిక స్పృహ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నారంటే గానే ఉన్నారు, 1 ఎకరా 2 ఎకరా గానే ఉన్నారు. చదువుకున్నారు, చాలా మంది చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా అవకాశం కలిగించాలా. ఉన్నత వర్గాలు బాగా కోట్లలోనే ఉన్నారు. వీళ్ళకి ఆయన చెప్పినట్టు చూస్తే మళ్ళీ 100 ఏళ్ల వరకు అధికారం వదిలిపెట్టాలి వాళ్ళు. ఎందుకంటే 100 ఏళ్ళు మొత్తం ఇప్పటి వరకు కూడా అధికారం అక్కడే ఉంది. పేద రెడ్డిలకు ఇవ్వాలి, పేద వర్గాలకు వాళ్ళు ఇవ్వాలి. రెడ్డిలలో కూడా మళ్ళీ దానిలో కూడా వర్గాలు చూస్తారు, చాలా రకరకాలు చూస్తారు. కనుక ఇవన్నీ కాదు అక్కడ. ఇప్పుడు సీఎం పేదరెడ్డి కదా రేవంత్ రెడ్డి, ఇవాళ ఇప్పుడు ఉన్న భూస్వామి రెడ్డి ఏం కాదు, ఇప్పుడు సీఎం పేదరెడ్డి కదా అంటారు రేవంత్ రెడ్డి. ఎందుకు 1000 ఎకరాలు అని చెప్పింది కదా ఒకటి ఇంటర్వ్యూలో, 1000 ఎకరాలు ఉన్నాయి నాకు అని చెప్పింది కదా. పెద్ద భూస్వామి ఆసామి ఏం కాదు కదా అంటారా. వచ్చిండ్రు అందరు, ఇప్పుడు వచ్చిండ్రు వారు వచ్చిండ్రు. ఇవాళ 47% చట్టబద్ధత కల్పించి రిజర్వ్ చేస్తే వారిని అందరు కూడా హర్షిస్తారు. అరే మీరు అన్నమాట ప్రకారం చేసిరు కదా. ఇది చేయకుండా ఎలక్షన్ లో పోయి చేస్తే మొత్తం మోసం చేసినట్లయితుంది. ఉట్టి ముఖ్యమంత్రి అయింది ఓకే, ముఖ్యమంత్రి అయిన తర్వాత చేయాలి, మరి ఇవన్నీ చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలా. ఇంప్లిమెంట్ చేస్తే మేము కూడా సంతోషపడతాం. ఎవరు చేసింది పోయి అంటాం. ఎక్కడ ప్రయత్నం చేయకుండా ఇప్పుడు బీఫామ్లు ఇస్తాము, 42 ఇస్తాము, 52 ఇస్తామంటే అసలు బీసీలో ఎంబీసీలకు ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలని అంటారు ఆయన ఉద్దేశం. మేము కూడా అంటున్నాం. ఇప్పుడు ఎమ్మెల్సీలుగా కృష్ణయ్య గారు భరత్ గారు, ఇప్పుడు బసవరాజ్ సారయ్య గారు అప్పుడు మా పార్టీలో ఉండే, మా పార్టీలో ఉన్నప్పుడు ఎంబీసీ నుంచి వారిని ఎమ్మెల్సీగా శాసన మండలికి వాళ్ళు పంపించడం జరిగింది. నెక్స్ట్ అధికారంలో వచ్చింటే ఖచ్చితంగా వారిని మంత్రిగా చేసే వాళ్ళమే అవుతుండే గ్యారంటీ కూడా. అతను
చెప్తున్నాం మేము. అక్కడ ఎక్కడెక్కడ అవకాశాల దగ్గర నామినేటెడ్ పోస్టులలో ఎమ్మెల్సీలు గాను లేకపోతే చైర్మన్ గాను ఎంబీసీ సరే డబ్బులు ఖర్చు పెట్టినామా లేదా పక్కకు పెడదాం, ఒక ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసినాం, కొద్ది కేటాయించినాం, ఖర్చు కాకపోవచ్చు, నెక్స్ట్ ఖచ్చితంగా ఖర్చు అవుతుండే అట్లా ఒక బాట అయితే వేయడం జరిగింది. మొత్తం కంప్లీట్ చేయకపోయినా కొంత చేయగలిగినాం. ఇవాళ ఫైనల్ గా మేము చెప్పేది ఏంటంటే ఇప్పుడు మళ్ళీ బీసీలలో పంచాయతీ పెట్టకుండా ఎంబీసీలకు బీసీలో పంచాయతీ పెట్టకుండా ఇవాళ మేమందరం త్యాగాలు సిద్ధమైన ప్రతి మీటింగ్ లో కూడా కృష్ణయ్య గారు కానీ శ్రీనివాస్ గౌడ్ గారు కానీ ఇంకా మిగతా నాయకులు ఎవరే కానీ బీసీ సంఘాలు కానీ ఖచ్చితంగా ఎంబీసీలో ఇంతవరకు సర్పంచ్ కాని కులాలు ఉన్నాయి, జెడ్పీటీసీ కాని కులాలు ఉన్నాయి, కనీసం అసెంబ్లీ ఎట్లుందో చూడని ముఖం చూడనటువంటి కులాలు ఉన్నాయి, వాళ్ళకి స్థానం కలిగించాలని చెప్పడం జరిగింది. మా హయాంలో 17 కులాలు ఎక్కడ ఏమిటి కాకుండా సంచార జాతులు మెయిన్ గా బీసీలో సంచార జాతులు వాళ్ళని కూడా 17 మంది కులాలు కూడా మేము తక్కువ చేర్చుకోవడం జరిగింది. కనుక ఇవాళ మేము చేసేంత చేస్తాం, మాకన్నా మీరు ఎక్కువ చేస్తామని అందుకే ఓట్లు వేసాను కదా, మీరు చేస్తామని చేయాలి మేము అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా 42% చట్టబద్ధతతోనే పోవాలి, దాని ప్రకారమే పోవాలి. మీరు పోయిన తర్వాత మేము ఎట్లా అయ్యాలో మేము ఇచ్చుకుంటాం, కానీ వాళ్ళ కష్టాలు ఏమో ఇస్తాం. చిరంజీవులు గారు ఇప్పుడు అంటే